నేను డాక్టర్ వైష్ణవి, ప్రాస్థోడాంటిస్ట్ ఇన్ ఎలిగెంట్ డెంటల్ హాస్పిటల్స్, కొండాపూర్, కేపీహెచ్పి, మణికొండ, ఇంకా బంజారా హిల్స్. ఇవాళ మనం మాట్లాడబోతున్న టాపిక్ డెంటినల్ హైపర్ సెన్సిటివిటీ. అంటే మనం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఫ్రీక్వెంట్గా వినే కంప్లైంట్ ఏంటి అంటే పళ్ళు జుమ్మని లాగుతూ ఉండడం. ఎస్పెషలీ మనం ఏదైనా మరీ వేడిగా కానీ మరీ చల్లగా కానీ స్వీట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు ఒక 5 to 10 seconds పళ్ళు జుమ్మని లాగినట్టు అనిపిస్తాయి. వాటంతట అవే మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. మళ్ళీ ఏమన్నా తిన్నా తాగినా గాలి తగిలినా అలా అనిపిస్తుంది. వీటికి ట్రీట్మెంట్ ఏంటి? మన సెన్సిటివిటీ తగ్గించడానికి మార్గం ఏంటి? సో మనకి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలి అంటే మనం పైన అనుకున్న కాజెస్లో దేని వల్ల సెన్సిటివిటీ వస్తుంది అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం కాజ్ని అంటే అసలు కారణాన్ని మనం తీసేస్తే అప్పుడు సెన్సిటివిటీ గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన రీజన్ ఏంటి అంటే మనం ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా ఆల్రెడీ ఒకసారి అరిగిపోయిన ఎనామిల్ని మళ్ళీ రీజనరేట్ చేయలేము. సో ఒకసారి పోయిన పన్నుని మనం మళ్ళీ న్యాచురల్గా పెంచలేము, ఏం చేయలేము. సో మనకి సపోర్టింగ్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే సెన్సిటివిటీ రాకుండా పన్ను ఫర్దర్గా అరిగిపోకుండా మనం ఏం చేయగలగాలి అనేది ఆలోచించాలి. సో దీనికి మనం ఫిక్సింగ్ కాజెస్కి వస్తే మన కాజెస్ ప్రకారం ఫస్ట్ పుచ్చు అనుకోండి. ఆ పుచ్చు అనేది మనం ఫిల్లింగ్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి పుచ్చిపోయిన భాగాన్ని కేరీస్ని అంతటినీ లోపటి నుంచి తీసేసి దాని మీద మనం ఫిల్లింగ్స్ కానీ ఇన్లేస్ కానీ ఆన్లేస్ కానీ వేసుకొని మనం మళ్ళీ డెంటిన్ అంతా క్లోజ్ చేస్తే సెన్సిటివిటీ తగ్గుతుంది. అదే మనకి ఆ పుచ్చు అనేది బాగా నరంలో దాకా వెళ్ళిపోయింది, మన పల్ప్ నరాలు బ్లడ్ వెజల్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి, ఓన్లీ పుచ్చు భాగం తీసేస్తే సరిపోదు అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీ పుచ్చు ఈ భాగం దాకా టచ్ అయినప్పుడు ఉట్టి ఫిల్లింగ్ అనేది సరిపోదు, ఈ లోపల రూట్ కెనాల్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఈ రూట్ కెనాల్ చేసేసి ఈ ఇన్ఫెక్ట్ అయిన నరాలు మొత్తం తీసి లోపల నుంచి ఫిల్లింగ్ చేసుకొని అప్పుడు మీరు క్యాప్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. సో అది చేసుకోవడం వల్ల మనకి పల్ప్ అంతా క్లీన్ అయిపోతుంది, ఎక్స్పోజ్ అయిన ట్యూబ్యూల్స్ అన్ని మనకి క్రౌన్ తోటి క్లోజ్ అయిపోతాయి. అవి కాకుండా మనం గ్రాడ్యువల్గా చేసుకోగలిగిన స్టెప్స్ ఏంటంటే డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అంటే ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. ఇవి ఏం చేస్తాయి అంటే మన ట్యూబ్యూల్స్ డెంటిన్ ఏదైతే ఎక్స్పోజ్ అయి ఉంటుందో వాటిని సీల్ చేసి గ్రాడ్యువల్గా మీకు సెన్సిటివిటీ అనేది తగ్గిస్తాయి. ఈ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వాడినప్పుడు మీకు రిజల్ట్ 1-2 daysలో రాదు. అది గ్రాడ్యువల్గా 3 weeks to 1 month or 2 monthsలో మీకు గ్రాడ్యువల్గా చేంజ్ అనేది తెలుస్తుంది. దాన్ని రోజు ఖచ్చితంగా వాడాలి, డిసిప్లిన్డ్గా వాడాలి, అప్పుడే మీకు చేంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మన చిగుళ్ళ దగ్గరకు వస్తే ఒకవేళ మన ప్రాబ్లం చిగురు అరిగిపోవడం వల్ల వచ్చింది అని అనుకుంటే మనం జింజైవల్ సాఫ్ట్ టిష్యూ గ్రాఫ్టింగ్ కానీ డీప్ క్లీనింగ్ కానీ చేసి చిగుళ్ళని స్టిమ్యులేట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎక్స్పోజ్ అయిన ట్యూబ్యూల్స్ని చిగురు మళ్ళీ గ్రాడ్యువల్గా కవర్ చేస్తే మీకు సెన్సిటివిటీ అనేది మళ్ళీ దానంతట అదే తగ్గిపోతుంది. ఇవి కాకుండా మన పన్ను విరగడం కానీ ఒకవేళ ఫ్రాక్చర్ అవ్వడం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మన లోపల రూట్ కెనాల్ రక్తనాళాలు సరిగ్గా పల్ప్ సరిగ్గా ఉన్నంత కాలం రూట్ కెనాల్ లేకుండా క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. అదే మన విరిగిపోయిన భాగం మళ్ళీ రక్తనాళాల దాకా వెళ్ళింది, పల్ప్ దాకా వెళ్ళింది అనుకుంటే అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవాల్సి ఉంటుంది. అవి కాకుండా మన డయటరీ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే మనం తినే ఫుడ్లో షుగర్ తగ్గించాలి, విటమిన్ సి తగ్గించాలి, మనం కార్బోనేటెడ్ డ్రింక్స్ ఈ పెప్సీ, కోకోకోలా, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ తగ్గించాలి, యాసిడిక్ ఫుడ్ అనేది తగ్గించాలి. అవన్నీ తగ్గిస్తే గ్రాడ్యువల్గా మీకు పళ్ళు అరగడం అనేది స్టెబిలైజ్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది, ఫర్దర్గా అరగకుండా ఉంటుంది. అది కాకుండా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఫుడ్ ఎనామిల్ అట్రిషన్ అవుతుంది అని అనుకుంటే మనం మళ్ళీ ఒకసారి డాక్టర్ని కలిసి మన ఆ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అనే ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకోవాలి, యాంటాసిడ్స్ లాంటివి వాడాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఎండ్లో మాత్రం ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ టైం రెగ్యులర్గా క్లీనింగ్ అది చేయించుకొని చిగుళ్ళు అనేవి వాటి పొజిషన్లో ఉండేలాగా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మీకు ఫస్ట్ సైన్ సెన్సిటివిటీ రూపంలోనే తెలుస్తుంది. సో మనకి జిస్ట్ చెప్పాలి అంటే ఒకవేళ చిగుళ్ళ ప్రాబ్లం అయితే గ్రాఫ్టింగ్ కానీ క్లీనింగ్ కానీ చేసుకొని జింజైవల్ స్టిమ్యులేషన్ చిగుళ్ళ స్టిమ్యులేషన్ చేసుకోవాలి. పుచ్చు వల్ల ఒకవేళ వచ్చింది అని ఉంటే ఫిల్లింగ్స్ కానీ ఇన్లేస్ కానీ ఆన్లేస్. సో బేసికలీ ఆ పుచ్చు తీసేసి మనం పన్నుని మళ్ళీ ఫిల్లింగ్ తోటి కవర్ చేసుకోవాలి. అదే మనకి నరం దాకా వెళ్ళిపోయింది, ఫ్రాక్చర్ చాలా పెద్దగా ఉంది అని అనుకుంటే రూట్ కెనాల్ చేసి క్యాప్స్ వేసుకోవాలి. మన డయట్ మోడిఫికేషన్, ఫుడ్ ఇంటేక్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే మన బ్రషింగ్ టెక్నిక్. మనం ఎప్పుడైనా బ్రష్ చేసేటప్పుడు ఎక్కువసేపు చేయడము, చాలా గట్టిగా చేయడము, అగ్రెసివ్ టూత్ పేస్ట్ అంటే మనకి పళ్ళని బాగా అరగదీసే మెటీరియల్ ఉన్న టూత్ పేస్ట్ వాడడం అనేది చాలా వరకు తగ్గించాలి. ఎప్పుడన్నా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి, బ్రషింగ్ టెక్నిక్ అనేది చూసుకోవాలి. అండ్ బ్రష్ అనేది 2 to 3 minutes కంటే ఎక్కువసేపు చేయకుండా ఉండాలి.
ఇవి కాకుండా డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్, ఫ్లోరైడ్ రిలీజింగ్ టూత్పేస్ట్, ఈ రెండు వాడడం వల్ల మనకి డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ ఏమో డెంటిన్ కవర్ అయ్యి ట్యూబ్యూల్స్ సీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఏమో మనకి ఎనామిల్ అనేది అరిగిపోకుండా స్ట్రెంగ్తెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ రెండు టూత్పేస్ట్ని మనం డైలీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకొని అవి వాడడం స్టార్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.